నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. జూబ్లీహిల్స్ లో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిగ్రీ పూర్తయిన వారు తప్పనిసరిగా ఓటర్ నమోదు చేసుకోవాలంటూ సూచన. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, హత్యాచారాలు అమానుష్యం. బుద్వెల్లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ మాదిగ సంఘం అధ్యక్షుడు కడిగాళ్ల రాజు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లో భూ ప్రకంపనలు, భయాందోళనలో గురవుతున్న ప్రజలు, ఇళ్ల నుంచి పరుగులు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తూర్ మండల కేంద్రంలో దళిత సంఘాల ఆందోళన, హత్యాచార బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్. భూపాలపల్లిలో జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం సమీక్ష, పల్లె ప్రగతి శానిటేషన్ ప్రోగ్రాంను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ సూచన. మలక్పేటలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి, నిర్వాహకులను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ కళ్యాణ్ నగర్ వెంచర్లో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ పూర్తయిన వారు ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంజీవ, వివి రావు, వార్డు మెంబర్ రాము పాల్గొన్నారు. మీరు చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మీ పిల్లలు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఈరోజు ఆ విషయాన్ని మనం మర్చిపోయాం. అంటే ఇదేంటంటే ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ గ్రాడ్యుయేట్ అనుకుంటున్నాం. అట్లా కాకుండా ఏంటంటే లాస్ట్ టైం ఎన్నికలలో 2,92,000 ఓటర్లు ఉన్నాయి. దీన్ని ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు మరి ఆ యొక్క ఎన్రోల్మెంట్ ఆ ఓటర్ లిస్ట్ని ఆల్రెడీ అబాలిష్ చేసింది. అయితే ఇప్పుడు ఫ్రెష్ ఎన్రోల్మెంట్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి నేను కాలనీ పెద్దలకు అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకు ఆన్లైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఆఫ్లైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. రెండవది ఆల్రెడీ మీ కాలనీస్కు గోపీనాథ్ గారు కొంతమంది స్టూడెంట్స్ కూడా పంపిస్తున్నారు. మీరు అన్నట్టు సీనియర్ సిటిజన్, ఎల్డర్ పీపుల్ ఎవరైనా ఉంటే ఇబ్బంది లేకుండా వాళ్ళిద్దరిని ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా కూడా మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది గత 36 సంవత్సరాల నుండి కూడా విద్యాభివృద్ధిలో భావి భారత పౌరులకు విద్యను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఇటువంటి సమయంలో ఆనాటి నుండి కూడా మేము ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటింగ్లో పాల్గొని సహచర గ్రాడ్యుయేట్లు, సహచర పట్టభద్రులు కూడా ఎంతోమంది మా చుట్టుప్రక్కల నివాసాలుంటూ, మా ఇంటి పక్కనే నివాసం ఉంటూ వారికి ఓటు వేయకపోవడం, ఓటు లేకపోవడం అనేటువంటి విషయాన్ని నేను గమనించి ఈ కార్యక్రమం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, యువ నాయకుడు శ్రీ కేటీఆర్ గారు, శ్రీ కేసీఆర్ గారు, మరియు మా యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ యువనేత, అలాగే క్రమశిక్షణ కలిగినటువంటి నేతగా పేరొందినటువంటి శ్రీ మాగంటి గోపీనాథ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి మా సంజీవన సహకారంతో మరియు మిత్రులు, ఈ యొక్క కాలనీ పెద్దలు, అలాగే గణపతి, ఇతర యొక్క మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం మేము తలపెట్టి దీనిలో బాగా దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, హత్యాచారాలు అమానుషమని తెలంగాణ మాదిగ సంఘం అధ్యక్షుడు కడిగాళ్ల రాజు అన్నారు. ఉత్తరప్రదేశ్లో దళిత మహిళపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ రాజేంద్రనగర్ నియోజకవర్గం బుద్వెల్లోని జగ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం అందించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య సర్కార్ హయాంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణలో దిశా చట్టం అమలు చేసినట్లే ఉత్తరప్రదేశ్లో కూడా దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కె కృష్ణ, చిట్టిబాబు, సోషల్ వర్కర్ ఎం నేహా, సవితా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ప్రెసిడెంట్ కడిగాళ్ల రాజు. నేను డిమాండ్ చేసేది, ఉత్తరప్రదేశ్లో దళితుల అమ్మాయి చనిపోయింది. ఇప్పటి వరకు ఇవాళకి 10-15 రోజులు జరిగిపోయింది. కానీ మాత్రం ఇప్పటిదాకా ఎటువంటిది చర్యలు తీసుకోలే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు. కానీ ఇక్కడ జరిగింది, ఇక్కడ తెలంగాణలో జరిగిన జరిగిన హత్యకు మన ఉత్తరప్రదేశ్ వాళ్ళు సేమ్ సీఎం అదే ప్రాసెస్ తీసుకుని ఉంటే ఈ పార్టీకి అయిపోతుండే. కానీ దాన్ని ఏం చేసిరనంటే దాన్ని ఆపడం, దాన్ని ఎందుకు డిలే చేస్తున్నారు, దాని గురించి ఆలోచన లేదు. ఇంకో విషయంలో ఏంటంటే ఏదైతే హాస్పిటల్లో పోస్ట్ మార్టంలో ఆమె
లేదు రాలేదు నెగిటివ్ వచ్చింది అది ఇది అంటే అని చెప్పి చూపించడము ఇది బాధాకరం. ఎందుకనంటే పిల్ల ఎవరైతే అమ్మాయి వాళ్ళ కుటుంబానికి వాళ్ళని తీసుకోపోయి మరీ టార్చర్ చేసుకుంటా వాళ్ళని బెదిరించుకుంటా వాళ్ళని అజ్జేసి వాళ్ళని లేదు మీరు ఇది ఇట్లా అన్నట్టు యోగి ఆదిత్యనాథ్ చేయడం మరీ తప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే ధర్నాలు చేయడానికి కూడా వెనకపోయేది సమస్య లేదు. దాంట్లో దోషులను కూడా ఎంబడే శిక్షించాలి, కాదు మరణ శిక్ష అది చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ కేసీఆర్ గారు చేసి సేమ్ అదే విధంగా మన యోగి ఆదిత్యనాథ్ చేస్తే. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్లో బోరబండలో ఈ ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు భయంతో ఇండ్ల నుంచి పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ వారికి ధైర్యం కల్పించారు. కార్యక్రమం చేసినా కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఎప్పుడు కూడా నెంబర్ 1 తెలంగాణ వచ్చింది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి అందరూ కూడా విద్యావంతులు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన విద్యావంతులు అందరూ కూడా డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్సీ చేయించుకుని మన అధిక సంఖ్యలో ఉన్నామని చెప్పేసి నిరూపించుకుని అప్పుడు, ఎందుకంటే టోటల్గా కాన్స్టిట్యూన్సీ మొత్తం కలిపి 10 బూత్లే ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 10 పోలింగ్ బూత్లే ఉన్నాయి. ఈ 10 పోలింగ్ బూత్లు కాకుండా అధిక సంఖ్యలో మీరందరూ కూడా పాల్గొనాలి. దాదాపు 30-40 వేల మంది అవుతారనుకుంటున్నాం ఈసారి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎన్రోల్ కొత్తగా అయ్యేవాళ్ళు ఓటర్స్ అని మా లెక్కలు మేము వేసుకున్నాం. మరి ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ముందుకొచ్చి మరి ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మొన్న మినిస్టర్ గారు కేటీఆర్ గారు చెప్పారు, నేను నా మిస్సెస్ మా ఫాదరు మేమందరం కూడా గ్రాడ్యుయేట్ హోల్డర్స్ అందరం కూడా మేము కూడా నమోదు చేసుకోలేదు. అంటే ఎమ్మెల్యేస్ ఇంట్లలో మినిస్టర్ల ఇళ్లలో చాలామంది కూడా నమోదు చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ లేదు, అవగాహన లేకుండా మరి ఇంట్రెస్ట్ లేకుండా ఎవరు చేయించుకోలేదు. ఇప్పుడు మనం పార్టీ తరఫు నుంచి మనమే స్టార్ట్ చేద్దాం. ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఇంట్లో కూడా మనం ఎన్రోల్ చేయించుకుని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడదాం ఉద్దేశంతో మరి ఎన్రోల్ కార్యక్రమం ఫస్ట్ కేటీఆర్ గారు ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. మరి దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఈ ఎన్రోల్ కార్యక్రమంలో పాల్గొని 1 మంత్ ఉంటుంది టైము. ఈ 1 మంత్లో అందరూ కూడా కాలనీలో కొంతమంది ముసలోళ్ళు బాగా ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు అందరూ కూడా నేనేమంటున్నా కార్యకర్తలు అందరూ కూడా ఇంటికి పోయి వాళ్ళ ఫామ్ ఇచ్చి ఎన్రోల్ చేయండి. ఎందుకంటే వాళ్ళు రాలేరు. వాళ్ళకి ఏమేమి కావాలో దీనికి సంబంధించి అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా కార్యకర్తలు నాయకులు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి కార్యకర్తలుగా నాయకులు కానీ అందరూ కూడా సిస్టమేటిక్గా ఒక్కొక్క డివిజన్లో ఎవరికాళ్ళు ఏ విధంగా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతారో ఆ విధంగా వెళ్ళి మీరు ఈ ఎన్రోల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా రాత్రి ఈ బోరబండ రాజేంద్రనగర్ క్యాంపు కార్యాలయంలో 18 మంది ఎస్సీ లబ్ధిదారులకు ప్రట్టి బిజినెస్ పథకం కింద ఎంపికైన వారికి ఉత్తర్వులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న ఈ సహాయం వికలాంగులకు పేదలకు గొప్పవరమని, పూర్తి సబ్సిడీతో పేదలు ఎవరూ మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదని, ఇలాంటి అవకాశం గతంలో ఏ ప్రభుత్వాలు కల్పించలేదని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకున్న 18 మందికి 10,50,00,000 రూపాయల చొప్పున సంబంధించిన ఉత్తర్వులు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయం ఉపాధి కల్పనతో పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గుర్తించి చేయూత అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అత్తాపూర్ రాజన్నగర్ కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కార్పొరేటర్స్, చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచ్ గారు, ప్రజాప్రతినిధులందరూ, కమిషనర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నిజంగా కూడా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఎవరే కానీ లోన్ తీసుకుంటే అప్పు కట్టాలని చెప్తారు, లేకపోతే బ్యాంకులో లోన్ ఇచ్చి బ్యాంకు చుట్టుముట్టు తిరిగి చెప్పుల కాళ్ళు అరిగిపోయినా కూడా లోన్ లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్సీలందరూ కూడా బీద వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా మళ్ళీ ₹1 డబ్బు కట్టకుండా ముగ్గురికి లక్ష చొప్పున 15 మందికి 50,000 చొప్పున శాంక్షన్ కావడం జరిగింది. మళ్ళీ ఈ డబ్బులు తిరిగి కట్టే అవసరం లేదు మళ్ళీ. కానీ మనం కూడా ఏం ఆలోచించాలంటే తీసుకున్న వాళ్ళమంతా కూడా ఒక చిన్నదో ఏదో ఒక బిజినెస్ చేసుకొని
దాన్ని డెవలప్ చేసుకునే ఆలోచన కూడా ఆలోచించాలి. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ఆయన పేర్లు పెట్టాలంటే ఏదో తీసుకుపోయి తింటాయి మనం ఉడాయిస్తే కాదు. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇంకా 50,000 కేసి ఇంకో ₹1,00,000 కేసి ఏదైనా బిజినెస్ చేసుకునే అవసరం కూడా చిన్న చిన్నవి అడవిలలో ఏమైనా చేసుకునే అవసరం కూడా మనకు ఉన్నది. అందుకనే దీనికి ఎంతో సంతోషించి మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి గారు అనేది తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కళ్ళగంటారంటే గిట్లాసులు చేస్తేనే బంగారు తెలంగాణ కళ్ళగంటారు. అందుకని చూస్తున్నాం ఇలా ప్రజలందరూ కూడా ఇది ఒకటే కాదు, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ పథకం కానీ, పింఛన్లే కానీ, వికలాంగులు ఇవన్నీ కూడా ఎన్నో పథకాలు పెట్టి ఇలా ముఖ్యమంత్రి గారు మన అందరూ కూడా ముందుకు తీసుకుపోతున్నారు. మన కరోనా దాంట్లో కూడా మీరు చూసినారు, బీద వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం ఎంతో అండగా ఉన్నది. ప్రపంచ దేశాలను కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని సంతోషించిన అందరూ కూడా. ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడే కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ విధంగా చేస్తుందని చూడాలని అంటుంటారు. అందుకని ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఇవ్వడం. గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని సిఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షురాలు అనితారెడ్డి, శ్వేతా ధరంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. Yes, we are the people of action and it is our club. इस हमारा क्लब जो है 4 साल का हो गया है, लेकिन रोटरी तो 100 साल की है. रोटरी में 100 साल से लोग काम कर रहे हैं. हम लोग जो ग्रुप बनाए, जो माधवी ने चार्टर किया है हम लोगों को, जो 20-25 मेंबर, तो जब से हम लोग ये सर्विस में लगे हुए हैं. हमारा रोटरी का मोटो है सर्विस अबाउट सेल्फ. तो जो भी काम करते हैं हम अपने से बढ़कर करते हैं. तो हम लोगों का ग्रुप बहुत ही हेटेरोजेनस है, जिसमें डॉक्टर्स हैं, साइंटिस्ट हैं, एडवोकेट्स हैं, लेक्चरर्स हैं, टीचर्स हैं, बिजनेस पीपल हैं, IT वाले हैं. तो हमारे पास प्रेसिडेंट जो है IT वाले हैं, शाम है, शांति है, शाम है, ये सब जो है, शाम हमारे डायरेक्टर उसके हैं, EMP स्पेशलिस्ट हैं और एडवोकेट हैं. तो हमारा ग्रुप जो है काफ़ी हेटेरोजेनस और काफ़ी मिलता हुआ हेटेरोजेनस यूनाइटेड है. तो हम लोग मिलकर काम करते हैं. तो रोटरी का मतलब ये है कि हम लोग फ्रेंड्स हैं, प्रॉब्लम सॉल्व करते हैं. जो भी मसले होते हैं लोगों के, कम्युनिटी के, उसको सॉल्व करने की कोशिश करते हैं. चाहे लिटरेसी को प्रमोट करें, एजुकेशन को प्रमोट करें, या नहीं तो सही देखिए रोटरी के मिशन में 6 चीज़ों में ज़्यादा अहमियत दी गई है. वो 6 चीज़ें यहाँ पे लिखी. अक्सर पे CRPF कैंप में हम लोग मशीन्स रोटरी क्लब की साथ मिलके मशीन्स ट्रेड करवाया. ये इसलिए है कि उनको एक प्रोत्साहित के चक्कर में भी दिया था. और ये लोग जो है प्रभावना वुमेन्स कोऑपरेटिव सोसाइटी के साथ बहुत काम किया. तो उन्होंने प्रसाद बादाम बैग्स बनाते हैं, तिरुपति प्रसादम बैग्स बनाते हैं. और ये पैंडमिक में उन्होंने कॉटन मास्क और कॉटन बैग ये सब बनाया. तो उनकी ये एक तोहफा के. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఉప్పరపల్లి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో త్రాగే నీళ్లు ప్రెషర్ తక్కువ రావడం వల్ల జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇదే విషయంపై ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బుద్వేల్ జలమండలి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో వై శ్రీధర్, మల్లారెడ్డి, బొక్క బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు చూసినట్టయితే నేను ఈ అధికారులను అడుగుతున్నా, ఇక్కడి నుంచే డిమాండ్ చేస్తున్నా, మనందరం కూడా పోదాం. ఎక్కడైతే మీరు హసన్ నగర్లో కానీ లేకపోతే శాస్త్రీపురం, సులేమన్ నగర్లో నీళ్ళు వదిలితే 2వ అంతస్తు పైకి నీళ్ళు వెళ్తున్నాయి. ఇక్కడ వస్తే గుంత కొట్టుకున్నా కానీ ఒక అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి సంపులో కూడా
చిన్నగా బిల్లులు ఇక్కడ కడుతున్నాము, వాళ్ళు 160 రూపాయలు అక్కడ బిల్లు పెట్టుకొని వాళ్ళు కట్టలేదు. వాళ్ళకేమో బిల్లులు కట్టకుండా వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నారు. మరి మేము రెగ్యులర్గా బిల్లులు కడుతున్నాము, 700 నుంచి 2000, 3000 వరకు మేము బిల్లులు కడుతున్నాము. మరి ఉట్టిగా నీళ్లు ఇంతకుముందు 6 నెలల ముందు బాగా వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి, తీసుకుపోయి ఉట్టిగా సముద్రంలో కలుపుతున్నాం. కానీ మరి నీళ్ళు ఇప్పనికి ఏమవుతుంది వీళ్ళకి? ఎందుకైతున్నారు వీళ్ళు ఇట్లా? ఒక ప్రాంతానికే ఇట్లా చూయించి కక్ష సాధింపు చూడడానికి ఇది సహాయం కాదు. కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, ఇంటింటికి నీళ్ళు ఇబ్బంది నేను ఓటు అడగను అన్నారు. మరి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఇప్పుడు నువ్వు నీళ్ళు ఇబ్బంది ఓట్లు అడిగే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఇంటింటికి నీళ్ళు ఇవ్వండి, ఓట్లు అడగనన్నావు. మరి ఇప్పుడు నీళ్ళు వస్తలేవని మేము ధర్నా చేస్తున్నాము. కనుక మాకు వీళ్ళు అధికారులు ఎవరు ఫోన్ చేసినా కానీ ఫోన్లు ఎత్తారు. ఎందుకు ఎత్తారో అర్థం కాదు. వీళ్ళు ఎప్పుడు ఫోన్లలో అందుబాటులో ఉండరు. ఎవరికి చెప్పినా కానీ ఎన్ని మాటలు, నేను ఇంతకుముందు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చినా నేను వీళ్ళకి, అయినా కానీ పట్టించుకుంటలేరు. తక్షణమే ఈ సమస్యని పరిష్కరించాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాటర్ మీద, ఇంకో డ్రైనేజ్ మీద ముఖ్యంగా గత అత్తాపూర్ డివిజన్లో ప్రెషర్ లేక నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏరియా చాలా పెరిగిపోయింది. అయినా కానీ ఈ యొక్క అధికారులకు చీమ కొట్టినట్టు కూడా లేదు. అనేక సార్లు మనము ఫిర్యాదు చేయడం జరిగింది. నీళ్లు సరిగా వస్తలేవు, ప్రెషర్ సరిగా లేదు. మొన్నటి వరకు వాటర్ వర్క్స్ వాళ్ళకి, సివరేజ్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉండే. మరి వర్షాలు పడి విపరీతమైనటువంటి లోతట్టు ప్రాంతంలో నీళ్లు నిండి ఇళ్లకు డ్రైనేజ్ వాటర్ వచ్చినా కానీ కనీసం వాళ్ళు తొక్కి చూడలేదు. ఒకటే మిషన్, ఒకటే మోటార్ ఉంది. మరి మీరు కాల్ సెంటర్లో బుక్ చేసుకోండి, ఆ మోటార్ వస్తుంది, వాళ్ళే వచ్చి వాళ్ళే మీకు ఒక నెంబర్ ఇస్తారు, వాళ్ళే సమయానికి వస్తారు. అంటే ఈ డివిజన్లో మరి మనకు న్యాయం జరగలేదు. మరి మొన్ననే మీరు అందరూ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఉత్తరప్రదేశ్ హత్యాచార బాలిక ఘటన పట్ల దళిత సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కొమరం భీం చౌక్ వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ జిల్లా ఉపాధ్యక్షుడు గోవింద్ బుద్దే, భీం ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దళిత కాంబ్లే, ఎంఐఎం మండల అధ్యక్షుడు కురేషి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సిద్ధార్థ్ ససానే తదితరులు పాల్గొన్నారు. और मुसलमान को टारगेट किया जा रहा है। और चाहे वो यूपी का वाक़या हो, चाहे वो हैदराबाद मोइनाबाद का वाक़या हो, मुसलमान और दलित की लड़कियों को इसमें तरक्की किया जा रहा है। हम हुकूमत से मुतालबा करते हैं कि ये जो कातिल जो है, जो जिसने रेप किया है, उसे सख्त से सख्त सज़ा दी जाए और फास्ट ट्रैक कोर्ट में केस डालकर जल्दी फौरी तौर पर उन लोगों उन मुजरिमों को सज़ा दी जाए। घटना हुई सो है उत्तर प्रदेश के अंदर दलित महिला मनीषा के ऊपर ये जो घटना हुई आज 15 दिन के नीचे हो गई सो है। लिहाजा वहाँ की सरकार कुछ भी जो लोगों ने जो अत्याचार किया है उनके ऊपर किसी प्रकार का एक्शन नहीं लेते हुए मनीषा का लाश रात के सुमारे 2:30 बजे से 3 बजे के अंदर उसको दफनाया गया, जलाया गया। ये बहुत बड़ी हमारे देश की शोकांतिका है, क्योंकि इस सरकार को एक मरे हुए लाश से भी इतना डर है। तो हमारे जितने भी भाई है, SC ST OBC माइनॉरिटी, इन्होंने सब एक होकर इसका ज़्यादा से ज़्यादा निषेध करना चाहिए। और जो घटना हुई है वहाँ पर जो लोग जिन्होंने इस महिला के ऊपर अत्याचार किया है उनको फांसी की सज़ा होना चाहिए। ऐसा सभी हमारे जितने भी संगठन से हमारे तेलंगाना के अंदर हो या देश के अंदर हो, सब जनों एक होकर इस बात का सबसे ज़्यादा निषेध करना चाहिए। और जो लोग जिन्होंने जो ऐसा अत्याचार किया है वो किसी के ऊपर भी ना करे।
పల్లె ప్రగతి శానిటేషన్ ప్రోగ్రాం భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి శానిటేషన్ ప్రోగ్రాంను స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. గ్రామాల్లో శానిటేషన్, మొక్కల పెంపకం, డంపింగ్ యార్డు లాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయ్యే విధంగా చూడాలని అన్నారు. అలాగే ఇంటికి 5 మొక్కలు నాటే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి, వివిధ మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, కళా జాత బృందాలు పాల్గొన్నారు. ఒక విధమైన యాస్థెటిక్ సెన్స్ కూడా మనకి ఇవ్వాలి విలేజెస్ లో. అంటే లాట్ ఆఫ్ ప్లేసెస్ లో పెయింటింగ్స్ అనేది తీసుకుంటున్నారు. మ్యూరల్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, డోక్రా టైప్ పెయింటింగ్స్ కానీ, లేకపోతే మ్యూరల్స్ కానీ, ఎక్స్ట్రా మ్యూరల్స్ కానీ, అది విలేజ్ ఒక విధమైన చక్కటి ప్రెసెంట్ లుక్ కానీ, ప్రెసెంట్ అట్మాస్ఫియర్ కానీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను చూసాను చాలా విలేజెస్ కానీ, all those Mexican villages, Greece villages. So I have seen personally that that kind of white paintings, uniform coloring ఇవ్వటం అనేది they have done it long ago, not now. బట్ ఇక్కడ కూడా ఇండియాలో కూడా కాన్సెప్ట్ మెల్లమెల్లగా వస్తుంది. విలేజెస్ని ఒక యూనిఫామ్గా కలర్ పెయింట్ చేసుకోవాలి. యూనిఫామ్గా మనం కానీ మ్యూరల్స్ కానీ, పెయింటింగ్స్ కానీ ఇస్తే ఆ విలేజ్కి ఒక ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేస్తాం సార్. ముఖ్యంగా మేము విలేజ్లోకి వెళ్ళినప్పుడు స్పెషల్ ఆఫీసర్స్గా ఈ మీకు చెప్పిన సమస్యలన్నీ కూడా చాలా చూస్తున్నాం సార్. మెయిన్ ఏంటంటే పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం సార్ ఈ కార్యక్రమంలో. మనము ముఖ్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు దీంట్లో భాగస్వామ్యం అవుతున్నాం. కానీ వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగళాపూర్, మల్లన్నపేట గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 35 లక్షలతో సీసీ రోడ్ల పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 95 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 95 లక్షల విలువగల చెక్కులను మరియు 3 లబ్ధిదారులకు మంజూరు అయిన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జడ్పీటీసీ గోస్కుల జలంధర్, ఎంపీపీ నక్కా శంకర్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగాలరెడ్డి పాల్గొన్నారు. తల్లిదండ్రులకు తెలుసు ఎంత కష్టం ఉంటుందో. చాలా మంది పేదవాళ్ళు ఈ సందర్భంలో బాధపడతారనే ఉద్దేశంతో మరి ఈ మంచి ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. నిజంగా కూడా ఈ ప్రోగ్రాం ఎంత ఆదరణకు గురైందంటే ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ పెళ్లి సమయంలో చెక్కును అందుకున్నటువంటి ఆడపిల్ల తల్లిదండ్రులు ఉంటారో చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం ద్వారా ఈ ప్రోగ్రాంను మరి మన ముఖ్యమంత్రి గారు మరీ పెంచుతూ పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కోవిడ్ సందర్భంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా ఆపలేదు. ఆర్థిక ఇబ్బందులు చాలా వచ్చినాయి. ఒక 4-5 నెలలైతే ఒక్క పైసా కూడా ఆదాయం ప్రభుత్వానికి లేదు. దగ్గర ఒక 40 నుంచి 50 వేల కోట్ల రాబడి తగ్గిపోయింది. అయినా పేద ప్రజలకు ఇచ్చేటువంటి పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదంటే రైతు బీమా కావచ్చు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ జిల్లా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని అతిథి గృహం నుండి అంబేద్కర్ కూడలి వద్దకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడని, రైతు లేనిదే రాజ్యం లేదని మీరే చెబుతూ మరోపక్క రైతును నట్టేట ముంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తేవడం సిగ్గుచేటని విమర్శించారు. పెద్దలు వినోద్ రెడ్డి గారు, అదేవిధంగా అన్ని మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎంపీపీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అన్నిటికీ గ్రామ ప్రజలందరూ కూడా, విలేకరులకు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీ ముందు చెప్పదలుచుకున్న విషయాలు ఏమిటంటే
మోడీ గారు వచ్చిన తర్వాత దేశానికి మేలు జరుగుతుంది. మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి భవానీనగర్లోని శ్రావణ అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి సిబ్బంది లోపలికి వెళ్లి వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. శ్రవణ అపార్ట్మెంట్లో జనార్దన్ అనే వ్యక్తి ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నాడని చెప్పి మాకు తెలిసింది. దాని ప్రకారంగా మేము ఒక డకాయిని పంపిస్తే అది కరెక్ట్గా నడుస్తుందని మాకు తెలిసింది. వెంబటే మేము మా క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఇతర అధికారులందరినీ అక్కడికి రైడ్ పంపించడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా అక్కడ చెక్ చేస్తే ఇద్దరు వెస్ట్ బెంగాల్కు చెందిన అమ్మాయిలు మరియు ఇద్దరు. ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. జూబ్లీహిల్స్ లో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని డిగ్రీ పూర్తయిన వారు తప్పనిసరిగా ఓటర్ నమోదు చేసుకోవాలని సూచన. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు అమానుష్యం. బుద్వెల్లోని జగ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పించిన తెలంగాణ మాదిక సంఘం అధ్యక్షుడు కడిగాల రాజు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లో భూ ప్రకంపనలు. భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలోంచి పరుగులు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో దళిత సంఘాల ఆందోళన. హత్యాచార బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. భూపాలపల్లిలో జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం సమీక్ష. పల్లె ప్రగతి శానిటేషన్ ప్రోగ్రాంలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ సూచన. మలక్పేటలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి. నిర్వాహకులను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.